ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 21వ తారీఖు మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766. శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి ఒక మహిళ వల్ల కోరిక తీరుతుంది. అయితే ఒక మహిళ వల్ల ఆనందం అనేది దక్కుతుంది. ఆ మహిళ ఎవరు, ఎటువంటి కోరిక, ఎటువంటి ఆనందం దక్కుతుంది, అలాగే ఆ దైవ సంకేతం ఎందుకు ఇప్పుడే వస్తుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఫ్రెండ్స్, మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ను క్లిక్ చేయండి. ఇప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నాం అన్న విషయం అనేది మీకు పూర్తి స్థాయిలో అర్థం అనేది అవుతుంది. సో ఇక వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, ఈరోజు చంద్రుడు మీ రాశి నుండి తృతీయ స్థానంలోకి సంచరిస్తున్నాడు. శుక్రగ్రహం మీ రాశికి శుభ ఫలితాలను అందించే దివ్య గ్రహం. శుక్రవారం కూడా కావడంతో శుక్ర మహాశక్తి, మహిళ శక్తి ప్రభావం బలంగా ఉంటుంది. ఈరోజు ఆ శక్తి మీ కోరికలను సహకారం చేయడానికి సహకరిస్తుంది. శుక్రుడు ఫస్ట్ చంద్రుడి కలయిక అంటే భావోద్వేగం, సౌందర్యం మరియు ఆకర్షణ కలయిక, కోరికల తీర్చుదల. ఇదే కారణంగా ఇంకా మిథున రాశి వారికి ఈరోజు దైవిక సమ్మేళనం కలుగుతుంది. ఈరోజు మీ యొక్క జీవితంలో ఒక మహిళ, ఆమె మీ స్నేహితురాలు కావచ్చు, భార్య కావచ్చు, చెల్లెలు కావచ్చు, ఇక తల్లి కావచ్చు, లేకపోతే దైవరూపిణి అంటే మాత, శక్తి స్వరూపం కూడా కావచ్చు. ఆమె మాట, ఆమె సహాయం ఒక ఆమె పనికి మనసులో చాలా బాగా నిశ్శబ్దంగా ఉంటుంది. అలాగే ఈరోజు అనేది ఆ కోరిక సాధారణ కోరిక కాదు. అది మీ యొక్క ఆత్మలో చాలా రోజులుగా అణిచి వేసినటువంటి మార్పు లేదా సాధన కోసం ఎదురు చూసే కోరిక. ఇక శుక్రగ్రహం ప్రభావం వల్ల ఈరోజు ఆ స్త్రీ ద్వారా మీ కోరిక సహకారం అవుతుంది. ఉదయపు సమయంలో ఇక కుంభరాశి వారు, మిథున రాశి వారు అనుకుని ఒక ఫోన్ కాల్ని, మెసేజ్ని కానీ అందుకోబోతున్నారు. ఆ కాల్స్ ఒక మహిళ నుండి వచ్చే అవకాశం ఉంది. ఆమె మాటల్లో మీరు కోరుకున్న పరిష్కారం దాగి ఉంది. ఉదాహరణకి, మీరు చాలా కాలంగా ఎదురు చూపులు, ఇక మీకు సంబంధం లేక ఆరోగ్య పరమైనటువంటి సంబంధం ప్రశ్న, దానికి సంబంధం ఆమె ద్వారా మీకు వస్తుంది. మాట్లాడేటప్పుడు సహనం మరియు శ్రద్ధ ఖచ్చితంగా పాటించాలి, ఎందుకంటే ఆమె మాటల్లో దైవ సంకేతం దాగి ఉంటుంది. మధ్యాహ్నం సమయానికి ఈ రాశిలో ఉన్నటువంటి గురుగ్రహ ప్రభావం పెరుగుతుంది. గురువు అంటే జ్ఞానం, సలహా, మార్గదర్శకం. ఒక మహిళ యొక్క జీవితంలో మార్గదర్శకురాలిగా ప్రవర్తించబోతుంది. ఆమె ఇచ్చే సలహా చిన్నది కనిపించవచ్చు, కానీ అది మీ యొక్క నిర్ణయాన్ని మార్చేస్తుంది. ఆ మహిళ వల్ల మీరు చేసే నిర్ణయం, తీసుకునే ఆలోచన మీ యొక్క జీవితానికి కొత్త దారి తెరిచే అవకాశం ఉంది. ఒకవేళ మీరు ఏదైనా పని కానీ లేదా
ప్రాజెక్టు మొదలు పెట్టాలంటే అనుకొని ఉంటే ఈ సమయం చాలా శుభం. ఆమె ఇచ్చే సమయం ద్వారా మీరు విజయంగా ద్వారాన్ని తాకుతారు. సాయంత్రం సమయంలో చంద్రుడు వృశ్చిక నక్షత్రం ప్రభావంలోకి సంచరిస్తాడు. ఇది భావోద్వేగాల సమయం. మిథున రాశి వారు తమ మనసులోని కోరికను ప్రపంచానికి వెల్లడించే సమయం. ఇది ఒక మహిళతో మీరు హృదయపూర్వకంగా మాట్లాడే అవకాశం ఉంటుంది. ఆ సంభాషణ ద్వారా మీ మనసులోని భారాన్ని తొలగించుకుంటారు. ఇది ఆధ్యాత్మికత రీతిలో కూడా ఒక పరమానంద క్షణంగా ఉంటుంది. ఎందుకంటే మనసులోని భారం తొలగించితేనే దైవ అనుగ్రహం ప్రవహిస్తుంది. ఇక రాత్రి సమయంలో శుక్రశక్తి అధికంగా ఉంటుంది. ఈ సమయానికి మీరు కోరుకున్న కోరిక, అది ప్రేమకు సంబంధించిందైనా, విజయానికి సంబంధించిందైనా లేదా ఆర్థిక స్థిరత్వానికి సంబంధించిందైనా సరే, ఆ కోరిక తీరే సంకేతం దొరకబోతుంది. దైవ సంకేతం చాలా వస్తుందంటే ఎలా వస్తుందంటే, ఆ ఒక్క మహిళ చెప్పిన మాట రూపంలో కావచ్చు, ఒక పాటలో వినిపించే లైన్ ద్వారా కావచ్చు, లేదా ఒక వీడియోలో వచ్చిన సందేశం ద్వారా కావచ్చు. అది మీ యొక్క మనస్సులోని కోరిక సజీవం చేస్తుంది. ఈ సమయానికి దేవతారాధన చాలా శుభప్రదం. విశ్లేషంగా లక్ష్మీదేవిని, దుర్గామాతని, పార్వతీని ఆరాధించడం ద్వారా మీ కోరికలు దైవ ఆజ్ఞగా మారుతాయి. ఆ ఒక్క మహిళ అనేది మనుష్య రూపం కాదు, ఆమె శక్తి స్వరూపిణి. ఆధ్యాత్మికత శుక్రవారం రోజు ఆ శక్తి అధికంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు మీకు ఎదురయ్యే ఆ శ్రీ అయిన ఆమె రూపంలో దైవశక్తి ఉందని గుర్తించండి. ఆమె గౌరవం ఇవ్వటం ద్వారా మీరు దైవానుగ్రహాన్ని పొందుకుంటున్నారు. మీ కోరిక తీర్చబడే దారిలో ఉన్న ప్రతి అడ్డంకిని ఈరోజు ఖచ్చితంగా తన మూలంగా తొలగించబోతున్నారు. సో చూసారు కదండి, ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు అనేది శివ దేవారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం చేయండి. అలాగే మీ శక్తి మేరకు పేదలకు, అనాథకులకు, అభాగ్యులకు, పశుపక్షాదులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా మంచి పుణ్య ఫలితాన్ని ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే మీరు ఏ పనినైనా మొదలుపెట్టే ముందుగా విఘ్నేశ్వరుణ్ణి ఆరాధించండి. విఘ్నేశ్వరుని ఆరాధించడం ద్వారా విఘ్నాలన్నీ కూడా తొలగిపోతాయి. సో చూసారు కదండి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా? శ్రీ కొమురవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్రేమించిన వారు దూరం కావటం, భార్యాభర్తల మధ్య సమస్యలు, డబ్బు సమస్యలు, కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం, వ్యాపారంలో నష్టం రావటం, చదువు, ఉద్యోగ సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి. ఫోన్ నంబర్ 8897741766.